హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్జీ ఎంటర్ప్రైజెస్. ఫ్రెండ్స్, మీరు మినీ రైస్ మిల్ కొనాలని ఆలోచనతో ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లో మీరు చాలా మిషన్స్ చూసే ఉంటారు. కానీ మన ఎన్జీ ఎంటర్ప్రైజెస్ లో ఏంటంటే మీ బడ్జెట్ కి మీ అవసరానికి తగ్గట్టు మేమైతే చాలా మిషన్స్ అయితే తయారు చేసాం. వాటి యొక్క పూర్తి వివరాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్ మోడల్ ఇది. దీన్ని మనం ఓన్లీ ఎలివేటర్ ప్లాంట్ అంటాము. మనకి బయట దొరికే రబ్బర్ షెల్లర్ లో ఏంటంటే మనం ధాన్యం అయిపోయినప్పుడల్లా మనం ఈ గల్లలో వేసుకుంటూ ఉండాలి. కానీ మన దగ్గర ఏంటంటే ఒక ధాన్యం బస్తానే మనం ఈ ఎలివేటర్ లో అనేది వేసుకోవచ్చు. మనకి ఇందులో ఏంటంటే ఒక బస్తా ధాన్యం మనం ఇందులో వేస్తే మనకి ఎలివేటర్ నుంచి రైస్ మిల్ లోకి అదే తీసుకుని వస్తుంది. మనకి ఇందులో ధాన్యం పాలిష్ బియ్యం కాడి బియ్యంలో ఉన్న నూకల్ని అలాగే బియ్యాన్ని చిరు నూకలను కూడా వేరు చేస్తుంది. మనం అస్తమాను ఎత్తిపోయాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ దీని వల్ల. మనకి మిషన్ మనకి సింగిల్ ఫేజ్ కరెంట్, ఇంటి కరెంట్ తోనే పనిచేస్తుంది. గంటకి 2 నుంచి 3 బస్తాలు అనేది మనం ఆడుకోవచ్చు. మనకి ఇందులో ఏంటంటే ధాన్యంలో రాళ్ళు లేని వాళ్ళకైతే ఈ మిషన్ అయితే ఉపయోగపడుతుంది. మీకు ధాన్యంలో రాళ్ళు అవన్నీ కూడా ఉండి దాన్ని ఎలా శుభ్రం చేయాలి అని అనుకుంటే దీనికంటే అడ్వాన్స్ మోడల్ మన దగ్గర ఉంది, అది చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన మోడల్ అయితే ఇదే. మనం దీన్ని రబ్బర్ షెల్లర్ సింగిల్ ఎలివేటర్ ప్లాంట్ అంటాము. ఇందులో మనకి డీస్టోనర్ అనేది యాడ్ అవుతుంది. ఈ ప్యాడీ డీస్టోనర్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ధాన్యంలో ఉన్న రాళ్ళు, చిన్న రాయ, పెద్ద రాయ, మట్టి గడ్డలు, గడ్డి పరకలు, ఇసుక పొర, దుమ్ము, ధూళి ఎలాంటి మన ధాన్యంలో ఉన్న చెత్తనైనా కూడా మనకి శుభ్రం చేసి శుభ్రమైన ధాన్యాన్ని మనకి ఎలివేటర్ లోకి అనేది పంపిస్తుంది. ఎలివేటర్ నుంచి మనకి రైస్ మిల్ లోకి అనేది వస్తుంది. ఈ రైస్ మిల్ లో మనకి ధాన్యం పాలిష్ బియ్యం కాడి బియ్యంలో ఉన్న నూకల్ని, చిరు నూకల్ని కూడా మనకి వేరు చేస్తుంది. ఇందులో మనకి తౌడుకు తౌడు, పొట్టుకు పొట్టు వేరువేరుగా వస్తాయి. ఫ్రెండ్స్, మనకి ఈ మోడల్ లో ఏంటంటే ధాన్యం బస్తా అనేది మనం డీస్టోనర్ లోకి ఎత్తు అనేది పోసుకోవాలి. లేదు నాకు ఇంకా ఈజీగా ఉండాలి, ధాన్యం బస్తా నేను పైకి ఎత్తి పొయ్యలేను, ఈజీగా ఉండాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక మోడల్ కూడా ఉంది, అది చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఆ మోడల్ అయితే ఇదే. దీన్ని మనం డబుల్ ఎలివేటర్ రబ్బర్ షెల్లర్ ప్లాంట్ అయితే అంటాము. డబుల్ ఎలివేటర్ అని ఎందుకు అంటాము అంటే లాస్ట్ వీడియోలో మనం ధాన్యం డీస్టోనర్ లోకి ఎత్తి పోసుకోవాలని చెప్పాము. మనకి ఇందులో ఏంటంటే మనం 75 కేజీల ధాన్యం బస్తా మనం ఇందులో వేసుకుంటే మనకి డీస్టోనర్ లోకి ఎత్తి పోయాల్సిన అవసరం లేదు. ఇదే ఎలివేటర్ నుంచి మనకి డీస్టోనర్ కి వెళ్ళి డీస్టోనర్ లో ధాన్యం పూర్తిగా శుభ్రం చేసి శుభ్రమైన ధాన్యాన్ని ఇంకో ఎలివేటర్ లోకి పంపించి దీని నుంచి ఎలివేటర్ నుంచి మనకి రబ్బర్ షెల్లర్ లోకి వస్తుంది. ఇందులో మనకి పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యం, ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం మనం ఆడించుకుని బియ్యంలో ఉన్న నూకల్ని, చిరు నూకల్ని వేరు చేస్తుంది. తౌడుకు తౌడు, పొడుగు పొట్టు వేరు చేస్తుంది. ఇవి ఫ్రెండ్స్ వీటి యొక్క వివరాలు. మరెన్నో వివరాల కొరకు డిస్ప్లే మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ కాల్ చేయండి. మీకు అన్ని వివరాలు ఇంకా పూర్తిగా తెలుపుతాం. కావాల్సిన వారు సంప్రదించండి. ఎన్జీ ఎంటర్ప్రైజెస్, రాజమండ్రి.